ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 107వ కీర్తన 13-14 వచనాలు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, కష్టకాలము మానవుని జీవితములో ఎక్కువ అయిపోయింది ఈ రోజుల్లో. ఏదో ఒక కష్టము పోతే మరి ఒక కష్టం తీరింది అనుకునే లోపల ఇంకొక కష్టము ఇలా కలుగుతూ ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అలనాడు ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు కష్టకాలమందు దేవునికి మొర్ర పెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. మీకు కష్టము ఉంటే మొట్టమొదటిగా చేయవలసింది దేవునికి మొర్ర పెట్టడం. మీరు ఎప్పుడైతే యేసయ్యకు మొర్ర పెడతారో మీ ఆపద ఏదైనా సరే ఆ ఆపదలో నుంచి ఖచ్చితముగా ఆయన విడిపించేటువంటి నమ్మదగిన దేవుడు. అలాగే ఏ కట్లల్లో మీరు బంధింపబడి ఉన్నారో వాటన్నిటిని తెంపివేసే దేవుడు కూడా యేసుక్రీస్తువారు. సైతాను కట్టిన కట్లైనా సరే, మనుషులు కట్టిన కట్లైనా సరే, ఏ విధముగా నీవు కట్టబడి ఉన్నావో, నీ మనస్సును కట్టివేసి ఉన్నారో, నీ జీవితాన్ని కట్టివేసి ఉన్నారో, వాటన్నిటిని తెంపివేసి విడుదల ఇవ్వగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం అదే. ఏ కట్లల్లో నీవు పడిపోయి ఉన్నావో, ఏ బాధ కష్టములో నీవు ఉన్నావో వాటి నుంచి విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దాని తర్వాత చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి దేవుడు నిన్ను బయటికి రప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి అలుముకొనుందా నీ జీవితంలో? ఇదిగో భయంకరమైనటువంటి మరణాంధకారం ఉందా నీ జీవితంలో? మరణ శయ్యపైన నీవు ఉన్నావా? భయంకరం, ఇక నాకు బ్రతుకు లేదు అనేటువంటి జీవితంలో ఆలోచనలో నీవు ఉంటే యేసయ్య అంటున్నటువంటి మాట, నేను నిన్ను బయటకు రప్పిస్తాను, నాకు మొరపెట్టు, నాకు ప్రార్థన చెయ్యి, నేను ఆలకించి నీకు విడుదల కలుగు చేస్తాను అని, బయటకు రప్పిస్తాను అని. ఏ చీకటైనా పర్వాలేదు, ఆయనకు సమస్తము వెలుగుగానే కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ చీకటిలో మరణాంధకారంలో నీ శరీరం ఉందా? నీ పరిస్థితి ఆ విధంగా ఉందా? నీ జీవితం ఆ విధంగా ఉందా? అయినా నీవు భయపడకు. ప్రభువారు సెలవిస్తున్నారు, నాకు ప్రార్థన చేయండి, నేను బయటకు రప్పిస్తాను. నేను కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకుంటాను. నేను కష్టకాలంలో ఎవరు ఆదుకోరు ప్రియ దేవుని బిడ్డారా. నువ్వు సుఖంగా ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు అనేక మంది ఉంటారు, కానీ కష్టములో ఉన్నాను అని అంటే వచ్చేవాళ్ళు తక్కువ, నీ ప్రక్కన ఉండేవాళ్ళు తక్కువ, నిలబడేటువంటి వారు చాలా అరుదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య అంటున్నారు, నీ కష్టకాలంలో ఆపదలో నేను నీకు తోడుగా ఉంటాను, ధైర్యముగా ఉండు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. దేవుడి లేఖనమును మీ అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డారా, మీ కొరకు మొరపెడతాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, కష్టకాలములో తోడుండేటువంటి మా దైవమా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ఏ కష్టములో ఉన్నా ప్రభువా, యేసు నామమున మీరే వారిని బయటకు తీసుకొని రమ్మని ప్రార్థన చేయించు ఉన్నానయ్యా, మొర్రపెట్టుచు ఉన్నాను ప్రభువా. మీ బిడ్డల కొరకు నాయన అనేక మంది నాయన మెసేజ్లు చేస్తున్నారు, అనేక మంది కాల్స్ చేస్తూ ఉన్నారు అయ్యా. వారి శ్రమలను తెలియపరుస్తూ ఉన్నారు, వారి కష్టాలను తెలియపరుస్తూ ఉన్నారు అయ్యా. మీరే సహాయము చేయండి, మా మొరను ఆలకించి ప్రతి కష్టమును తొలగించి నాయన బిడ్డలకు ఉన్న కట్లను తెంపివేసి మీరే నాయన రోగము నుండి, వ్యాధి నుండి, చీకటి నుండి బయటకు రప్పించుదురుగాక యేసునామములో. మీరే సహాయం చేయండి అయ్యా, మీరే కృపను చూపండి అయ్యా. అయ్యా, మా శక్తిని, మా భక్తిని, మా నీతిని, అయ్యా మా పరిశుద్ధతను, మా స్థితిని బట్టి కాదు నాయన, మీ మహాకృపను బట్టి మీ బిడ్డలను ఆయన ఆదరించమని, విడుదల కలిగించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా విడుదల కలిగించి దీవించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000
807177. మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. నేను మొరపెడతాను. ప్రియ దేవుని బిడ్డారా, మీరు కూడా ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, మోకాళ్ళ ప్రార్థన చేయాలి, విశ్వాసమైన ఎడతగిన ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు కార్యాలు చేస్తారు, ప్రతి కష్టాన్ని తొలగిస్తారు. ఈ మాసం గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డారా, భేద సేవకులను జ్ఞాపకం చేసుకోండి, వారికి సహకరించండి, మీరు దీవించబడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.